హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ప్రజెంట్ నాసిక్లో ఉన్నాం. ఇక్కడ యాక్చువల్గా పంచవటి అని ఒక ప్లేస్ ఉంది. సో దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట ప్రజెంట్. సో ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ రేడియస్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. సో రాముడు ఇక్కడికి వచ్చింది, లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోసింది, నెక్స్ట్ సీతాదేవి అగ్గికి ఆహుతైనది. సో అలాగా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. కుంభమేళ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటి అవన్నీ కూడా. సో మేమైతే ప్రజెంట్ ఆ ప్లేసెస్ అన్ని చూస్తున్నాము. సో 1 by 1 మీకు కూడా ఎక్స్ప్లోర్ చేస్తాము, వీడియోలో చూడండి. సో ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను కదా, మేము నాసిక్లో కొన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేస్తున్నామని. అండ్ ఇది పార్ట్ 2 అనమాట, దాని కంటిన్యూషను. ఇప్పుడు ఏంటంటే మేము లక్ష్మణ్ మందిర్ చూసుకొని దాని తర్వాత తపోవనంకి అయితే స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా స్టార్టింగ్ వీడియోలో చందు చెప్పాడు పంచవటి అని చెప్పేసి. ఇది పంచవటి కాదనమాట, ఇది వచ్చేసి తపోవనం. ఈ తపోవనంలో ఏంటంటే లక్ష్మణుడు 12 సంవత్సరాలు కటిక తపస్సు చేశాడు. ఎందుకనంటే రావణాసుడు కుమారుడు ఉంటుండు కదా మేఘనాథుడిని, తనని హతమార్చడానికి 12 సంవత్సరాలు కటిక తపస్సు అయితే చేశాడనమాట. ఇక్కడ మనకి ఎదురుగా నది కనిపిస్తుంది కదా, అదే గోదావరి నది అనమాట. కొంచెం ముందుకెళ్తే మనకి అక్కడ కపిల నది కూడా ఉంటుంది. రెండు కూడా ఒక దగ్గరే సంగమం అవుతాయి. ఈ తపోవనం అనేది చాలా ఫేమస్ అయిన ప్లేస్ అనమాట. ఎందుకనంటే లక్ష్మణుడు ముక్కు కట్ చేశాడు కదా శూర్పణఖకి, అది ఈ ప్లేస్లోనే జరిగింది. అండ్ అలాగే సీతాదేవి అగ్నికి ఆహుతి అయ్యింది కదా, అది కూడా ఈ ప్లేస్లోనే జరిగిందనమాట. అండ్ లొకేషన్ కూడా చాలా బాగుంది. సో మనకి ఏంటంటే ఇది నడవడానికి చాలా టైం పట్టేస్తుంది అనమాట. చాలామంది జనాలు కూడా ఉన్నారు మేము ఈవినింగ్ వెళ్ళినా సరే. అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తే ఇక్కడ ఒక ఆయన ఉన్నారు కదా, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. యాక్చువల్గా ఈ ప్లేస్ ఏంటంటే ఇక్కడనే సీతాదేవి అగ్నికి ఆహుతైంది. ఇక్కడ మీకు 3 హోల్స్ కనిపిస్తున్నాయి కదా, అండ్ 2 పెద్దవి కూడా కనిపిస్తున్నాయి కదా. అండ్ ఆ 3 హోల్స్ ఏంటంటే విష్ణు తీర్థం, శివతీర్థం అండ్ బ్రహ్మతీర్థం అంట. ఈ 3 బయటికి ఇట్లా ఉన్నాయి కానీ లోపలైతే కలిసే ఉంటాయంట. అండ్ పెద్దవి కనపడుతున్నాయి కదా, అవేంటంటే అగ్నిగుండం అనమాట. అది చాలా లోతు ఉంటుందంట. అండ్ ఆ అగ్నిగుండం జరిగిన ప్లేస్లోనే మనకి లక్ష్మణుడు ముక్కు కూడా కట్ చేశాడు శూర్పణఖకి. అండ్ మనకి వెనకాల కనిపిస్తుంది కదా, అదే అండి కపిల నది. అండ్ ఆ మధ్యలోనే మనకి ఏంటంటే 2 కూడా కంబైన్డ్ అవుతాయి అనమాట, కపిల నది అండ్ అలాగే గోదావరి నది. లైక్ సంగమం అవుతుంది, గోదావరి సంగమం. అండ్ 4 ప్లేసుల్లో ఇదొక ప్లేస్ అనమాట, కుంభమేళం జరిగే ప్లేస్. ఈ ప్లేస్ కూడా వర్షాకాలంలో ఏంటంటే కంప్లీట్గా ఇవన్నీ మురిగిపోతాయి. ఆ అగ్నిగుండాలు అవన్నీ కూడా మనకి ఏవి బయటకు కనిపించమన్నమాట. అండ్ ఎంట్రన్స్లో ఏంటంటే మనకి పూజా సామాగ్రి, రాముడు లక్ష్మణుడు బొమ్మలు అండ్ అలాగే కొన్ని స్నాక్స్ లాంటివి అయితే పెట్టారనమాట. అండ్ ఆ తపోవనం నుంచి కొంచెం ముందుకు నడుచుకొని వెళ్తే మనకి రాముడు లక్ష్మణుడు సీత వనవాసం చేసే ప్లేస్, లైక్ ఒక చెట్టు దగ్గర కూర్చుంటారు కదా, ఆ చెట్టు అవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇదే ఇక్కడ రామ్నాథ్ వన్వాస్ స్థల్ అని చెప్పేసి హిందీలో ఉంటుంది. ఈ ప్లేస్లోనే అనమాట. ఇక్కడ మీకు లెఫ్ట్లో కనపడుతుంది కదా ఒక చెట్టు, పూజలు చేసి ఈ చెట్టు కిందే వాళ్ళైతే కూర్చున్నారనమాట. ఇక్కడ రాముడు పాదాలు కూడా మనకు కనిపిస్తాయి. లోపల ఏంటంటే ఒక పూజారి, ఒక టెంపుల్ కమ్ ఇల్లులా ఉంటుందన్నమాట. అది లైక్ ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు. ఇక్కడ ఏంటంటే రాముడికి రిలేటెడ్ అన్నీ కూడా వీళ్ళు బయట అయితే ఇక్కడ అమ్ముతున్నారనమాట. లోపల మనకి రామ్ మందిర్ ఉంటుంది. అండ్ పక్కనే కొంచెం పక్క రూమ్లో వాళ్ళకి ఇల్లు లాగా అనమాట. ఇంకా వాళ్ళే చూసుకొని వాళ్ళే అన్నీ చేసుకునేలాగా. ఇది వచ్చేసి ఈ ప్లేసే అనమాట, చెట్టు కింద రాముడు లక్ష్మణుడు వనవాసం చేసిన ప్లేస్ అనమాట. ఈ తపోవనం నుంచి ఒక 500 మీటర్స్ అట్లా ట్రావెల్ చేసిన తర్వాత లక్ష్మణ్ రేఖ దాటినాక సీతాదేవిని ఎత్తుకొని వెళ్ళిపోతాడు కదా రావణాసుడు, ఆ ప్లేస్ అనమాట. యాక్చువల్గా అది కన్స్ట్రక్షన్లో ఉంది. సో రోడ్ పక్కనే చాలా చిన్న టెంపుల్లా అయితే పెట్టారనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ప్లేస్ అనమాట, ఈ చెట్టు కిందనే.
ఇదే ప్లేస్లో సీతాదేవిని రావణాసురుడు అయితే ఎత్తుకొని వెళ్ళిపోవడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ వీడియో తీస్తూ ఉంటే పంతులు గారు కొంచెం ముందుకొచ్చి దండం పెట్టుకోండి అని చెప్తున్నారు. దీని పక్కనే మనకి కాంచియా మారుతి అని చెప్పి ఒక టెంపుల్ అయితే ఉంటుంది, ఆంజనేయ టెంపుల్ అనమాట. పాండవులు వనవాసం చేసినప్పుడు ముళ్ళ పొదల్లో అయితే 11.5 అడుగుల హనుమాన్ విగ్రహం అయితే దొరికిందంట వీళ్ళకి. సో ఇదే ఆ ప్లేస్ అనమాట. సో ఇది ముళ్ళ పొదల్లో దొరికింది కాబట్టి దీన్ని కాంచియా మారుతి అని అంటారంట. పాండవులు ఎప్పుడు పూజలు చేసేవారు. యాక్చువల్గా ఈ టెంపుల్ లోపల కెమెరా అలౌ లేదు. సో నేను ఆంజనేయుని చూపించడానికి నాకు కుదరలేదనమాట. ఇంక మేము దర్శనం అయితే చేసుకున్నాము. ఆంజనేయుడు ఏంటంటే ఉన్న కొలది సైజ్ పెరుగుతూ ఉంటారంట, మళ్ళీ దిగుతూ ఉంటారంట. అది నాకు సరిగా గుర్తు రావట్లేదు ఏ టైంలో పెరుగుతారు ఏ టైంలో ఉంటారు అనేది. బట్ టెంపుల్ అయితే ఇదనమాట. నేను దేవుడిని అయితే క్యాప్చర్ చేయలేకపోయాను, లైక్ వీడియో తీయొద్దు అన్నారని చెప్పేసి. అండ్ ఇదనమాట కాంచియా మారుతి మందిర్ అని చెప్పేసి. హనుమాన్ది 11.5 అడుగులు అయితే ఉంటారనమాట హనుమంతుడు. అండ్ దాని తర్వాత మేము లక్ష్మణ్ రేఖ గీశారు కదా ఆ ప్లేస్కి అయితే వెళ్ళామన్నమాట. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ కనే కనిపించట్లేదు, ఆ కాలువలాగా ఉంది కదా అదే లక్ష్మణ్ రేఖ అనమాట. మాకు సరిగా తీయడానికి అవ్వలేదు. అండ్ రేఖ అంటే మనకు ఒక లైన్లా ఏం కనిపించదు, ఇప్పుడైతే కాలువలతో మొత్తం చుట్టేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి మేము ఫైనల్గా ఒకటి ఉండిపోయింది, అదే పంచవటి అనమాట. అక్కడికైతే స్టార్ట్ అయిపోయాము. ఈ పంచవటి అనేది 5 వటవృక్షాలతో ఉంటుందంట. వటవృక్షాలు అంటే మర్రి వృక్షాలు అనమాట. యాక్చువల్గా 5 మర్రి వృక్షాలని కలిపి పంచవటి అంటారు. మనకి అబ్జర్వ్ చేస్తే మర్రి చెట్ల పైన నెంబర్స్ కూడా ఉన్నాయి, చందు చూపిస్తున్నాడు 4, 5 అట్లా అనమాట. మనం కొంచెం ముందుకు నడుచుకొని వెళ్ళిన తర్వాత ఫస్ట్ మర్రి వృక్షం దగ్గర చూస్తే సీతాగృహ అని చెప్పి ఒక ప్లేస్ అనేది ఉంటుంది. అసలు ఆ ప్లేస్ ఎందుకు వచ్చింది, ఆ ప్లేస్కి సీతాగృహ అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే, సీతాదేవి అడుగుతుంది కదా జింక కావాలి అని, అప్పుడు రాముడు సీతాదేవిని గృహలో దాచిపెట్టి ఉంచుతాడంట. సో అందుకు ఈ దాయి పెట్టడం వలన ఈ గృహలో దీన్ని సీతాగృహం అయితే అంటారు. లోపల మనకి కెమెరా అది అలో లేదు. సో మేము మామూలుగా నమస్కారం పెట్టుకొని వచ్చేసాం అనమాట. అండ్ దానికి ఆపోజిట్లో మనకి 1 రూపీ ఇస్తే అసలు ఆ జింక ఎలా ఉంటుంది, వాళ్ళ బొమ్మలు ఇవన్నీ కూడా కనిపిస్తాయి. దాని తర్వాత కొంచెం వెనక్కి వస్తే గోరారాం మందిర్ అని చెప్పి ఒక మందిర్ ఉంటుంది. అసలు గోరారాం మందిర్ అంటే ఏంటంటే, రాముడు, సీత, ఆంజనేయుడు, లక్ష్మణుడు విగ్రహాలు అనేవి వైట్ కలర్లో పాలరాతితో చేసి ఉంటాయంట. సో అట్లా వైట్ కలర్లో ఉండటం వల్ల వీటిని శ్రీ గోరారం మందిర్ అని చెప్పి అంటారంట యాక్చువల్గా. ఇప్పుడు మీకు ముందు పార్ట్ 1లో చెప్పాను కదా, రామ్గుండ్లో సీతాలక్ష్మణుడు, రాముడు అందరూ కూడా స్నానాలు చేస్తారని. సో వాళ్ళు అక్కడ స్నానాలు చేసిన తర్వాత ఈ ప్లేస్కి దైవారాధన అయితే చేసుకోవడానికి వస్తారట. సో అందుకు ఈ గోరారాం అనే ప్లేస్ అనేది చాలా ఫేమస్ అయితే అయ్యిందనమాట. ఇక్కడ మనకి బయట స్వీట్స్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు, చూసుకోవచ్చు. దేవుడు అనేవారు వైట్గా మొత్తం మనకి ఇట్లా పాలరాతితో చేసి ఉంది కదా, ఇదే గోరారాం అనమాట. నెక్స్ట్ అయితే మనం కాలారాం టెంపుల్కి అయితే వెళ్ళిపోదాము. ఈ టెంపుల్ ఏంటంటే మొత్తం మనకి నల్లరాతితో ఉంటుంది టెంపుల్ అంతా కూడా. అండ్ చాలా అంటే చాలా బాగుంది. నేను ఇప్పటి వరకు చూసిన నాసిక్లో అన్ని ప్లేసెస్ కన్నా ఈ టెంపుల్ అయితే నాకు చాలా మంచిగా నచ్చిందనమాట. మేము వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువ మంది జనాలే ఉన్నారు. అండ్ దేవుడు కూడా చాలా అందంగా కనిపిస్తున్నాడు. ఈ టెంపుల్లో ఏంటంటే రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి ముగ్గురు కూడా బ్లాక్ కలర్లో ఉంటారు. సో అందుకని ఈ టెంపుల్ని కాలారాం అంటారంట. సో యాక్చువల్గా వెనకాల సైడ్ ఇంకా కన్స్ట్రక్షన్ ఏం జరుగుతుందో తెలియదు, మొత్తం మనకి చెక్కలతో అయితే కట్టేసి ఉంచేశారు. అండ్ ఈ టెంపుల్లో అయితే రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి వనవాసం చేసినప్పుడు కొంత టైం అయితే ఇక్కడ స్పెండ్ చేశారంట. అదే మెయిన్ ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ దీని తర్వాత అయితే మేము ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇప్పటికి లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా మమ్మల్ని కార్ దగ్గరికి అయితే మళ్ళీ అదే సేమ్ ఆటో పర్సన్ అయితే కార్ దగ్గర దించేశాడు. సో ఇంకా మేమైతే మేము ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. మధ్యలో మాకు ఆకలేసిందని చెప్పేసి ఒక దగ్గర ఆగాము. ఆ వెనకాల లొకేషన్ బాగుందని తీసాను, ఒకసారి చూడండి ఎంత బాగుందో. చాలా క్లౌడీగా ఉందన్నమాట అండ్ చాలా బాగుంది. అండ్ మెయిన్లీ అక్కడ ఒక డాగ్ కూడా కనిపించింది కదా, అది కూడా చాలా బాగుంది. మీకైతే ఈ వీడియోస్ అయితే నచ్చాయని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేశాను అండ్ చాలా బాగా ఎంజాయ్ కూడా చేశాను. సో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తీయని పరిచయమా